అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 7వ తేదీ సోమవారం రోజున అవునన్నా కాదన్నా ఈ ధనుసు రాశి వారికి 100% మాత్రం జరగబోయేది ఇదే. కనుక ఈ ధనుసు రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలన్నీ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తిని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు చాలా మొండి పట్టుదలతో అధికంగా అయితే వీరిలో ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా చాలా మొండిగా ప్రవర్తిస్తారు. మొండితనం వల్ల సమాజంలో వీరికి ఉన్నటువంటి పేరు ప్రతిష్ట కొద్దిగా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. కానీ వీరు చాలా మంచి వ్యక్తులు, చాలా తెలివితేటలు కలిగి ఉండేటువంటి వ్యక్తులు. వీరి యొక్క తెలివితేటలు వీరికి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అతి చిన్న వయసు నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోసేటువంటి వ్యక్తులు ఈ ధనుసు రాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండడంతో వీరు దేనినైనా ఛాలెంజ్గా తీసుకుంటారు. ఏ విషయమైనా సరే వీరు ఒకటి అనుకుంటారంటే అది సాధించే వరకు కూడా వీరు నిద్రపోరని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ధనుసు రాశి వారి వ్యక్తులకి కొద్దిగా ఎవరైనా ఏ చిన్న ఆపదలో ఉన్నా సరే వీరు అస్సలు తట్టుకోలేరు. అలానే వీరు ఏ చిన్న ఆపదలో ఉన్నా సరే ఇంకా వీరు అంటే జీవితంలో ఎదగాలి అనేటువంటి లక్ష్యం అనేది అధికంగా వీరిలో అయితే ఉంటుంది. జీవితం పైన పూర్తి అవగాహన వీరికి ఉంటుంది. మంచి అవగాహన అంటే వీరికి మంచి చెడులు అనేటివి ఎక్కువగా తెలుసు. ఎందుకంటే డబ్బు విలువ వీరికి అధికంగా తెలుసు. ఎందుకంటే వీరి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోసేటువంటి వ్యక్తులు కనుక వీరికి ముందుగానే బరువు బాధ్యతలు చిన్న వయసు నుండే మోయటం వల్ల వీరికి జీవితం పట్ల అవగాహన అనేది చాలా ఉంటుంది. అయితే ఒక రాశి వారు ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే వెంటనే వెళ్ళి ఆదుకునేటువంటి లక్షణాలను ఈ ధనుసు రాశి వారిలో కలిగి ఉంటారు. ఏ ఆపదలో ఉన్నా సరే అందుకునేటువంటి వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి వారు. అలానే ఈ సమయంలో వీరికి ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. పరిస్థితులు అంతా అనుకూలిస్తాయి. వీరు ఏ పని చేసినా కూడా పరిస్థితులు అయితే చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అలానే విశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు అనుకున్న విధానంగా సాగుతాయి. ఒత్తిడికి గురి కాకుండా వీరు జాగ్రత్తలను తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అనేటివి ఎక్కువగానే పెరుగుతారు. ఈ ధనుసు రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని అయితే వీరు ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు చేసే సహాయాన్ని ఎవ్వరు గుర్తించరు. ఈ రాశి వారు ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగులు అనేటివి వేస్తూ ఉంటారు. ఇక ఈ ధనుసు రాశి వారికి అయితే చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశి వారికి ఏప్రిల్ 7వ తేదీన సోమవారం రోజున అయితే వీరికి అనుకోని శుభవార్తలు అయితే రాబోతున్నాయి. ఇక వీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. మీరు ఊహించని విధానంగా మీకైతే ఫలితాలు రాబోతున్నాయి. గత సంవత్సరం కంటే మీకు ఈ ఏప్రిల్ నెలలో మెరుగైన ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారు. మీకు ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుండబోతుంది. మీరు లోపల అధైర్యంగా పిరికితనంగా ఉన్నారు, కానీ మీకు మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయి. శని ప్రభావం వల్ల మీకు కొన్ని సమస్యలు కూడా వస్తాయి, కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి పనిలో కూడా మీరు విజయాలు అనేటివి సాధిస్తారు. ఇక మానసిక ప్రశాంతత కూడా కలగబోతుంది. ఇక ఊహించని సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఇక మీకు అనుకూలమైన పరిస్థితులు అయితే కలుగుతున్నాయి. అంటే
మీ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ తేదీలో ఏప్రిల్ 7వ తేదీన రోజైతే మీరు కోరిన పెద్ద కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరబోతుంది. మీకు శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఆటంకాలు వచ్చినా అవి భయపడాల్సిన అవసరం లేదండి. అయితే ఈ ధనుస్సు రాశి వారికి అయితే ఏప్రిల్ 7వ తేదీన అయితే మంచి శుభవార్త అయితే రాబోతుంది. మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి. పెట్టుబడి పెట్టే విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. అన్ని సమస్యలు మీకు పోతున్నాయి. మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని అయితే సాధించగలుగుతారు. ఇక అన్ని మంచి ఫలితాలే మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనుసు రాశి వారి ఉద్యోగం విషయంలో ఉన్న వాళ్ళు మాత్రం ప్రమోషన్లు అందుకోబోతున్నారు. వృత్తిపరంగా చాలా బాగా ఉంటుంది. ఉద్యోగం లేని వారు ఉద్యోగంలో స్థిరపడబోతున్నారు. ఉద్యోగ అవకాశాలను అనేటివి ఈ ధనుసు రాశి వారికి వెతుక్కుంటూ అయితే ఈరోజు రాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ధైర్యాన్ని మీరు కోల్పోకుండా మీరు అహంకారం ఎక్కువైపోయే అవకాశం అనేది కూడా ఉంటుంది. అలాగే అతి కోపం కూడా మీరు దక్కించుకోండి. అలాగే ఈ ధనుసు రాశి వారికి పనికి తగ్గ గుర్తింపు కూడా మీకు లభించబోతుంది. ప్రతి పనిలో కూడా మీరు విజయానందం అయితే పొందబోతున్నారు. అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. మీరు కొత్త వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టే అవకాశాలు అయితే దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీకు కోపం ఎక్కువ కావడం వల్ల శత్రువుల సంఖ్య కూడా చాలా బాగా ఉంటుంది. జాగ్రత్తగా అయితే వహించండి. అహంకారం వల్ల మీరు స్నేహితులని కోల్పోతున్నారు. జాగ్రత్తగా. శని ప్రభావం మీ మీద ఉండడం వలన ఆరోగ్య సమస్యలు కూడా మీకు కొన్ని అయితే రాబోతున్నాయని జరుగుతుంది. అలాగే ఈరోజు దాంపత్య జీవితంలో కొన్ని గొడవలు అనేటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే జీవిత భాగస్వామి పట్ల కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కనుక మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు అన్ని మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మునుపటి కాలం కంటే ఇప్పుడు మీకు చాలా బాగుంటుంది. ఇక ఏప్రిల్ 7వ తేదీన అయితే మీకు అవకాశం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగం కోసం ఎవరైతే వెతుక్కుంటున్నారో వారికి కంపల్సరీగా ఉద్యోగం అనేది మీ చేతికైతే అందబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు అయితే తలుపు తట్టబోతున్నాయి. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. నిరుద్యోగులకి అవకాశాలు అయితే ఉన్నాయి. పెద్దల నుంచి భార్య వైపు నుంచి ఆస్తులు కూడా కలిసే అవకాశం అయితే ఉంది. డబ్బును వృధా చేయడం మానుకోండి. మంచి భవిష్యత్తును మీకు సొంతం కాబోతుంది. ధనుసు రాశి వారికి ఏప్రిల్ 7వ తేదీన సోమవారం రోజున 100% జరగబోయేది ఇదే. నరదిష్టి తగలకుండా ఉండాలంటే మేడలో ఈరోజు మీరు 7 రుద్రాక్షను అయితే ధరించాలి. ఇలాంటి చేయడం వల్ల ఎవరి వల్ల కూడా ఎటువంటి నరదిష్టి తగలకుండా ఉంటుంది. ఎటువంటి ఆపదలన్నిటి దరి చేరకుండా ఉంటాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం కలిగి ఉంటారు. సంబంధాల్లో సామరస్యాన్ని కలిగి ఉంటారు. ప్రియమైన వారు ఆనందాన్ని పంచుకోగలుగుతారు. సమతుల్యతకు మించే అవకాశాలున్న అవకాశాన్ని అనుభవిస్తారు. కార్మికులు కూడా మంచిగా పనులు చేసి మరి వారి యొక్క అధికారుల యొక్క మెప్పును పొందగలుగుతారు. అవగాహనతో ముందుకు నడవాలి. ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా పనులను కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరియు పెద్దల సూచనలు సలహాలు పాటించడం చాలా అవసరం. ధైర్యం పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యత అనేది కలిగి ఉండటం చాలా అవసరం అవుతుంది. బాధ్యతలు చక్కగా నేర్చుకోగలుగుతారు. వ్యక్తి యొక్క ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. మరి కుటుంబ సభ్యుల సలహాతోటి ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. సంబంధాల్లో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగుతారు. భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు. ఈరోజు ఈ రాశి వారు అధికంగా శ్రమించి మెరుగైన ఫలితాలు రాబట్టుకోవాలి. బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవాలి. మరియు కుటుంబంతో మంచి సమయం గడపాలనే ఆలోచనలు అయితే ఉంటారు. అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు. విద్యతో సంబంధించిన వ్యక్తుల ప్రయోజనం పొందుతారు. అన్ని రంగాల్లో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. ఈరోజు రాశి వారి సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. వివాహితులకు వివాహ యోగం ఉంది.
ఎవరితో తేడాలు పెరగకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.